సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మనకి 160cc సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎన్ని బైక్స్ ఉన్నప్పటికీ నన్ను ఎవరైనా సజెస్ట్ చేయమని అడిగితే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N160 అనేది సజెస్ట్ చేసేవాడిని. సో ఆ తర్వాత అపాచీ నుంచి అపాచీ RTR 164 అనేది సజెస్ట్ చేసేవాడిని. ఎందుకంటే మనకి N160తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా వరకు ఫీచర్స్ అనేవి డౌన్ గ్రేడ్ అయితే ఉండడం వల్ల నేను సెకండ్ ఆప్షన్కి అయితే నేను దాన్ని అయితే సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు మనకి అపాచీ RTR 164 కూడా మనకి కంప్లీట్గా అప్డేటెడ్ ఫీచర్స్తో మనకి అయితే రావడం జరుగుతుంది. N160కి గట్టి కాంపిటీషన్ ఇలా మనకి ఈ బైక్ నతో లాంచ్ అయితే చేశారు. చాలా అగ్రెసివ్ ప్రైస్ లో మనకి ఈ బైక్ నతో లాంచ్ అయితే చేశారు. సో ఇటువంటి అప్డేట్స్ తో మనకి ఈ బైక్ అనేది లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో యాక్చువల్ గా నాకు ఫేవర్ అయితే ఉంది, బట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో నా డెడికేషన్ లెవెల్స్ అనేవి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం దీని యొక్క లుక్స్ అలాగే డిజైన్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ పరంగా కానీ డిజైన్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ లుక్స్ తో సేమ్ డిజైన్ తో మనకి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయితే చేశారు. న్యూ గ్రాఫిక్స్ తో మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఒకటి గ్రే కలర్ అండ్ ఇంకోటి మ్యాట్ బ్లాక్, అలాగే థర్డ్ కలర్ సరికి పీర్ల్ వైట్. సో 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో 3 కలర్స్ లో కూడా మనకి కంప్లీట్ గా వీల్స్ అనేవి రెడ్ కలర్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు మేజర్ గా తీసుకొచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది కంప్లీట్ గా మనకి 37mm గోల్డెన్ USD ఫోక్స్ అనేవి మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి N160 లో మనకి USD ఫోక్స్ అయితే ఉన్నాయి, బట్ ప్రీవియస్ గా ఉన్న RTR 164 లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో మనకి గట్టి కాంపిటీషన్ ఇవ్వడం కోసం N160కి వీళ్ళు గోల్డెన్ USD ఫోక్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి 37mm గోల్డెన్ USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో కంపేర్ చేసుకుంటే USD ఫోక్స్ లో మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనం హెవీ బంప్స్ మీద డ్రైవ్ చేసినప్పుడు కానీ, కార్నింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు. అలాగే మనలో కాన్ఫిడెన్స్ కూడా మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం దీనికి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ మనకి 159cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూడా SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మనకి 17.5 PS పవర్ ని అలాగే 14.5 Nm టార్క్ ని ఈ ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, కేవలం వీళ్ళు 5-speed గేర్ బాక్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ వీళ్ళు ఇంకా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. మోనోషాక్ సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ 270mm పెటల్ డిస్క్ బ్రేక్ అనేది యాజ్ యూజువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి 240mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS కి మనకి ఈ బైక్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో టైర్స్ గురించి మాట్లాడుకుంటే, టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తే, బ్యాక్ సెక్షన్ లో మనకి 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే, కన్సోల్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ మనకి ప్రీవియస్ గా ఉన్న కన్సోల్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ సపోర్ట్ కానీ రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి GTT టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పొచ్చు. GTT టెక్నాలజీ అంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఈ GTT టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందంటే, జనరల్ గా మనం గేర్ వేసిన తర్వాత యాక్సిలేటర్ అనేది ఇవ్వకపోతే కనుక బైక్ అనేది గుద్దుకుని ఆగిపోతుంది, ముందుకైతే వెళ్దాం. బట్ GTT టెక్నాలజీ ఉండడం వల్ల మనం 5 గేర్లు దీంట్లో మనం వేసినా కానీ ఒక సర్టెన్ స్పీడ్ లో మనకైతే ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు TVS అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్, అర్బన్ మోడ్, రైన్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రైన్ మోడ్ లో మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది తక్కువ అయితే ఉంటుంది. అర్బన్ లో మనకి మీడియం గా అయితే ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ లో మనకి కొంచెం ఎక్కువ పవర్ అండ్ టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే, 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే 180mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 146 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 139,990 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అలాగే ప్రీవియస్ గా ఉన్న డ్యూయల్ ఛానల్ ABS కాస్ట్ కనుక చూసుకుంటే 139,500 రూపాయలు చేంజ్ అయితే ఉండేది. సో రెండింటికి మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ తో మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో మనకి న్యూ గ్రాఫిక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ బైక్ అనేది మా నియరెస్ట్ షోరూమ్ కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బైక్ కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అలాగే రైడ్ రివ్యూ అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.